కాంట్రవర్సీ ఉంది. మళ్ళీ రాజ్ తరుణ్ లావణ్య విషయం మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మధ్యలో ఈ ఆర్జే శేఖర్ భాష ఎవరండి, ఆయన ఎంట్రీ ఏంటి, ఇన్ని ట్విస్టులు ఏంటి అసలు ముందర ఈ వివాదంలో? అంటే ఒకటండి, వాళ్ళిద్దరూ మేము సహజీవనం చేశామని యాక్సెప్ట్ చేశారు ఇద్దరు. లావణ్య అలాగే రాజ్ తరుణ్ ఇద్దరూ యాక్సెప్ట్ చేశారు. కాకపోతే ఎంతకాలము అనే దగ్గర నెంబర్కి సంబంధించిన విభేదం ఉంది వాళ్ళిద్దరికి. అంటే ఆయన ఒక నెంబర్ చెప్తున్నాడు, ఆవిడ ఒక నెంబర్ చెప్తోంది. తర్వాత రాజ్ తరుణ్తో రిలేషన్లో ఉన్న టైంలోనే అదే విల్లాలో ఆవిడ ఇంకొక వ్యక్తితో కూడా సహజీవనం చేశారు అనేది రాజ్ తరుణే ప్రపంచం ముందుకు తీసుకొచ్చాడు. మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తి. అంటే వీళ్ళు రిలేషన్లో ఉన్నారు కానీ ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళు గడిపేస్తున్నారు కూడా అనేది అర్థం చేసుకుంటే ఆవిడ మీద ఒక కేసు బుక్ అయి ఉంది. అంటే డ్రగ్స్ కేసులో ఆవిడ పేరుంది, ఆవిడ అరెస్ట్ అయ్యారు, ఆవిడ మీద ఒక ఎఫ్ఐఆర్ ఉంది. అలాగే ఆవిడ నమోదు చేసినటువంటి ఒక ఎఫ్ఐఆర్ ఉంది గుంటూరు జిల్లాలో, గుంటూరులోనే పట్టాభిపురంలో. ఎవరి మీద ఆవిడ నమోదు చేసింది? ఈ మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తి మీద చేసింది. సో ఇప్పుడు రాజ్ తరుణ్ వైపు సోషల్ మీడియాలో కానీ జనరల్గా మీడియాలో జరుగుతున్నటువంటి చర్చల్లోకి రాజ్ తరుణ్ ప్రతినిధిగా ఇప్పుడు శేఖర్ భాష వచ్చాడు. వచ్చి ఆయన ఆర్గ్యుమెంట్ ఏమిటి? ఇప్పుడు ఆయన రాజ్ తరుణ్ వైపే తప్పు జరిగింది జరగలేదు అనే విషయం కన్నా కూడా లావణ్య క్యారెక్టర్ని నిలబెట్టి కడిగేసేటువంటి ప్రోగ్రాం చేపట్టాడు ఆయన. చేపట్టి ఎలా సమర్థిస్తారు ఆ అమ్మాయిని? ఆ అమ్మాయి డ్రగ్ పెడ్లర్ కూడా, ఆవిడ డ్రగ్స్ సరఫరా చేస్తోంది, బిజినెస్ చేస్తోంది. అలాగే ఒకేసారి ఇద్దరు ముగ్గురితో రిలేషన్స్లో ఉంది ఆవిడ. కాబట్టి అలాంటి ఆవిడకి ఏ విధమైనటువంటి మద్దతు సమాజం నుంచి లభించకూడదు. మీరు ఆవిడేదో మహిళ కాబట్టి మహిళా పక్షపాతంతో ఆవిడ స్టాండ్ తీసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు మానేయండి అని తనదైన ధోరణిలో ఆయన రెచ్చిపోతున్నాడు. అలాగే ఆవిడ తరఫున లాయర్కి ఆయనకి కూడా చాలా వాగ్వాదాలు జరుగుతున్నాయి, దిలీప్ శుంకర్కి అలాగే శేఖర్ భాషకి. ఈయన ఈ ఎఫ్ఐఆర్ కాపీలన్నీ పట్టుకొచ్చి ప్రదర్శిస్తున్నాడు. ప్రదర్శించి ఆవిడకి ఈ రిలేషన్లో ఉండగా, రాజ్ తరుణ్తో రిలేషన్లో ఉండగానే ఇన్ని సంబంధాలు ఉన్నాయి అనేది చాలా ఆధారాలతో సహా ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నం ఒకటి. ఆవిడకి డ్రగ్స్ అలవాటు ఉంది, పైగా ఇప్పుడు డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలనుకుంటున్నారు ఆయన రేవంత్ రెడ్డి గారు. ఈ సమయంలో ఈ అమ్మాయిని అసలు క్షమించకూడదు. ఇలా చాలా విషయాలు పట్టుకొచ్చేస్తున్నాడు ఆయన ఎరీనాలోకి. పట్టుకొచ్చి ఫైనల్గా ఆయన టార్గెట్ చేస్తోంది లావణ్యని. లావణ్యని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడకు ఒక ప్రోగ్రాం ఉండుండొచ్చు. అయితే నిజానికి వాళ్ళిద్దరూ విడిపోవాలి అనుకున్నప్పుడు కలిసి ఉండాలి అని అనుకోవడం తప్పు. దానికి ఏదో సెటిల్మెంట్ ఉంటుంది, ఏదో ప్రాపర్టీకి సంబంధించి వివాదం ఏదో ఉంటుంది, డబ్బులకు సంబంధించి తనకింత కావాలి అని ఆవిడ కోరుకోవచ్చు. అంబిగ్విటీ ఉండే అవకాశం ఉందా? ఏమీ లేదండి. ఇంత రచ్చ జరిగిన తర్వాత కూడా ఆవిడ కలిసి ఉండాలి అనుకుంటున్నాను అనటం అంటే ఆ డిమాండ్ వెనకాల వేరే ఆలోచన ఏదో ఉంది ఆవిడకి. ఆ ఆలోచన దేనికి సంబంధించింది అయి ఉంటుంది? జనరల్గా మానిటరీ రిలేటెడ్ ఉంటుంది అంతే, అంతకు మించి ఏమీ లేదు. వివాదం ఆస్తిపాస్తులకు సంబంధించి, డబ్బులకు సంబంధించి ఒక డిస్ప్యూట్ ఉంది, దాన్ని సాల్వ్ చేయటం అనేది జరగట్లేదు. అది సాల్వ్ అయితే తప్ప ఈ వివాదం పోదు. అయితే ఎవరిని ఆవిడ వైపు మద్దతుగా నిలబడకుండా చేయటం ద్వారా, ఆవిడ్ని ఒంటరి చేయటం ద్వారా ఆవిడ్ని ఏదో మేరకు రాజీకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అనే వ్యూహంలో భాగంగానే శేఖర్ భాషను ప్రయోగించినట్టుగా నాకు అనిపిస్తుంది. రాజ్ తరుణ్ తను ఫ్రెండ్స్, కొంచెం మాట్లాడగలడు ఇతను. అలాగే ఇతనికి ఒక పర్సనల్గానే ఆయనకు ఒక అభిప్రాయం ఉంది. ఏదో కొంచెం ప్రతి సందర్భంలోనూ, అంటే చాలా ఏరియాల్లో మనకు వినిపిస్తుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అని ఒక చట్టం వచ్చింది. అది మిస్యూజ్ అవుతోంది, చాలామంది మీద వాళ్ళు కక్షపూరితంగా కేసులు పెట్టేస్తున్నారని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అలాగే సమాజంలో కొంతమంది ప్రోగ్రెసివ్ అనే పేరుతో కొన్ని సెక్షన్స్ ఏ తప్పు చేసినా వాళ్ళు వెళ్ళిపోయి మోసేస్తారు వాళ్ళని అనేటువంటి ఒక అభిప్రాయాన్ని క్యారీ చేయడానికి కొంతమంది విపరీతంగా కష్టపడుతున్నారు. ఆ కష్టపడుతున్న వాళ్ళలో శేఖర్ భాష ఒకడు. ఈయన మహిళల వైపు నిలబడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళు ఏదో అన్యాయం అయిపోతున్నారని. అది తప్పండి, వాళ్ళు కూడా చాలా దుర్మార్గాలు చేస్తున్నారు
వాళ్ళు కూడా తక్కువ తినలేదు ప్రపంచాన్ని నాశనం చేయటంలో. కాబట్టి ఎటువంటి పక్షపాతం చూపించద్దు. ఇక్కడ ఇతను పురుషుడనో ఆవిడ స్త్రీ అనో ఇలా ఆలోచించకండి విషయాన్ని అనేది ఎడ్యుకేట్ చేయటం కోసం మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూనే ఒక రకమైనటువంటి మేల్ చావనిస్టిక్ ఆర్గ్యుమెంట్ని ఆయన జనం ముందుకు తీసుకొస్తున్నాడు. ఇవి తెలియక కాదు. అంటే ఇప్పుడు మహిళా సంఘాలకు కానీ మహిళల గురించి మాట్లాడుతున్న వాళ్ళకి కానీ ఈ విషయాలన్నీ తెలియక కాదు. ప్రధానంగా ఇక్కడ అందరూ మాట్లాడుతున్నది ఏంటంటే ఎందుకు ఇంత రచ్చ చేసుకుంటున్నారు, అది ఫైనాన్షియల్ డిస్ప్యూట్ అనే విషయం అందరికీ అర్థమవుతోంది, అది సెటిల్ చేసేసి పంపించేయండి. 5 కోట్లు అనే ఒక మాట బయటకు వచ్చింది మొదట్లో. ఆ 5 కోట్ల సెటిల్మెంట్ చేసేస్తే అయిపోద్ది అది. దాన్ని ఎందుకు ఇంతకాలం సాగదీస్తున్నారు అంటే ఇక్కడ శేఖర్ భాష ఇంత యాక్టివ్గా రావటం వెనకాల ఆవిడని కార్నర్ చేసి ఫిగర్ ఏదో దే వాంట్ టు అరైవ్ ఇంటూ కంక్లూజన్ అనేది Conclusion. అర్థమవుతుంది. అంటే ఒత్తిడి, ఈ రకమైన ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఒక కంక్లూషన్కి వద్దామని. అవును, ఆవిడ్ని ఒంటరి ఏదో ఒక ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేసుకొని ఈ ఫైనాన్షియల్ సెటిల్మెంటే ప్రధానం అండి దీనిలో, అంతకు మించి ఏమీ కాదు. దీనికి సంబంధించి ఆవిడ్ని కార్నర్ చేయటం ద్వారా సరెండర్ చేసుకోవాలి. రైట్. ఆ వ్యూహంలో భాగంగా ఇప్పుడు అతను ప్రవేశించాడు. అతను చాలా యాక్టివ్గా తన కార్యక్రమాన్ని చాలా యాక్టివ్గా ముందుకు తీసుకెళ్తున్నాడు. రైట్. ఫైనల్గా ఏం జరుగుతుందనేది చూడాలి. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, అంటే 2 తెలుగు